కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆమె ఉండపట్టలేకపోయింది. రుచి ఎలా ఉందో చూడాలి కదా, ఒకటి తిని చూద్దాము అనుకుని ఒక కాకరకాయ తినేసింది. కొంతసేపటికి తనకి ఆకలి వేస్తోంది. ఇక తన వంతు అన్నం కూర తిందాము అనుకుని రెండో కాకరకాయ కూడా తినేసింది. మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కళలు కంటూ ఇంటికి చేరుకున్నాడు. భోజనానికి కూర్చుంటే తన పెళ్ళాం అన్నం కూర వడ్డించింది. ఇదేంటి, ఒకటే కాకరకాయ ఉంది, మిగిలిన రెండు కాకరకాయలు ఏవి అని అడిగాడు. ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను, రెండోది నా వాటా కదా, అందుకే అన్నంతో తినేశాను అని చెప్పింది. రైతుకి కోపం వచ్చింది. అలా ఎలా తినేశావు అన్నాడు. ఇదిగో ఇలా అని మూడో కాకరకాయ కూడా నోట్లో వేసుకుని తినేసింది.